హాయ్ అండి. ఈరోజు మీకోసం నా షాడిస్ట్ బావ పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే, ఉదయం 5 గంటలు గదిలో ఇంకా ఏసీ చల్లదనం ఎముకలను కొరుకుతుంది. కింద పాత దుప్పటి మీద ముడుచుకొని పడుకున్న మేఘన ఉలిక్కిపడి లేచింది. పక్కనే మంచం మీద అయితే గడంగా నిద్రపోతున్నాడు. అతని ముఖంలో పగటిపూట కనిపించే ఆ కరుకుదనం ఇప్పుడు లేదు. ఏదో తెలియని ప్రశాంతత. కానీ మేఘనకు తెలుసు ఆ ప్రశాంత వెనక ఎంతటి అగ్నిపర్వతం ఉందో. నెమ్మదిగా లేచి తన పాత నూలు చీరను సరిచేసుకుంది. రాత్రి ఆదిత్య మంగళసూత్రం బలంగా లాగినప్పుడు మెడ దగ్గర అయిన గాయం ఇంకా మండుతూనే ఉంది. బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని అద్దంలో తన్ను తాను చూసుకుంది. కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. ముఖంలో కళ తప్పింది. నేను ఏడవకూడదు, నేను వీక్ అని వాళ్ళకు తెలియకూడదు, ఈ నరకాన్ని నేను మౌనంగా భరించాలి అని తనలో తను ధైర్యం చెప్పుకొని గత్తలుపులు తెరుచుకుని కిందకు వెళ్ళింది. కింద హాల్లో అప్పటికే రాజేశ్వరి మరియు దివ్య కాఫీ తాగుతూ కూర్చుని ఉన్నారు. కొత్త కోడలు ఉదయాన్నే పట్టుచీర కట్టుకొని పసుపు కుంకుమాలతో కలకల్లాడుతూ వస్తుందని ఎవరైనా అనుకుంటారు. కానీ మేఘన నిన్నటి పాత చీరతో చేతులు కట్టుకుని ఒక పని మనిషిలా మెట్లు దిగి రావటం చూసి రాజేశ్వరి పెదవులపై క్రూరమైన నవ్వు విరిసింది. ఓహో, మహారాణి గారు నిద్ర లేచారన్నమాట. ఏంటే ఆ చీర ఏంటి, ఆ అవతారం ఏంటి? మా ఇంట్లో పనివాళ్ళు కూడా నీకంటే నీటిగా ఉంటారు, వెటకారంగా అంది రాజేశ్వరి. ఆంటీ, ఆయతే గదిలో ఫస్ట్ నైట్ బాగా జరిగినట్టుంది, అందుకే పాపం అలిసిపోయి లేటుగా లేచింది అంటూ పగలబడి నవ్వింది దివ్య. మేఘన ఆ మాటలకు తలదించుకొని తన కన్నీళ్లను లోపలే దిగమింగుకుంది. సరిగ్గా అప్పుడే పైనుంచి మెట్లు దిగుతూ వచ్చాడు ఆదిత్యవర్మ. అతని ముఖంలో మళ్ళీ ఆ చల్లదనం, ఆ కసి తిరిగొచ్చాయి. గుడ్ మార్నింగ్ ఆదిత్య అంటూ దివ్య వెళ్ళి అతని చెయ్యి పట్టుకోబోయింది. ఆదిత్య ఆమెను సున్నితంగా పక్కకు నెట్టి నేరుగా మేఘన ముందు వచ్చి నిలబడ్డాడు. నేను 5 గంటలకల్లా లేవాలని చెప్పాను కదా, 5:15. ఈ 15 నిమిషాల లేటుకి నీకు శిక్ష తప్పదు. రాజేశ్వరి ఆంటీ, ఈరోజు ఇంట్లో పనివాళ్ళందరికీ సెలవు ఇచ్చేయండి. వంటగది, ఇల్లు తుడవటం, బట్టలు ఉతకటం అన్నీ కొత్త కొడలే చేస్తుంది కఠినంగా ఆజ్ఞాపించాడు ఆదిత్య. కానీ ఆదిత్య, ఈరోజు మధ్యాహ్నం ఆశ్రమం నుంచి ఒక 30 మంది పిల్లలు భోజనానికి వస్తున్నారు కదా. వర్మగారి వర్ధంతి సందర్భంగా మనం ప్రతి ఏడాది పెట్టే అన్నదానం. అంతమందికి ఈ పిల్ల ఒక్కతే వంట ఎలా చేయగలదు? కావాలని అడిగింది రాజేశ్వరి. ఆదిత్య మేఘన కళలోకి తీక్షణంగా చూశాడు. చేస్తుంది. నా తండ్రి వర్ధంతికి నా తల్లి చావు కారణమైన వాడి కూతురే స్వయంగా వంట చేసి తీరుతుంది. ఏంటి మేఘన, 30 మందికి వంట చేయటం నీ వల్ల కాదా? అయితే చెప్పు, మీ నాన్నకు ఫోన్ చేసి ఇప్పుడు జైలుకు పంపిస్తాను. మేఘన గుండె జల్లుమంది. లేదు, నేను చేస్తాను, అన్నీ నేనే చేస్తాను అని వణుకుతున్న గొంతుతో చెప్పి వంటగది వైపు అడుగులు వేసింది. ఆదిత్య ముఖంలో ఒక శాడిస్టిక్ ఆనందం మెరిసింది. వంటగది చాలా విశాలంగా ఉంది. కానీ మేఘన ఒక్కతే అక్కడ ఉంది. 30 మందికి వంట చేయటం అంటే మాటలు కాదు. కూరగాయలు తరగటం, బియ్యం కడగటం, భారీ గిన్నెలు ముయ్యటం. ఆమె సున్నితమైన చేతులు కందిపోతున్నాయి. అయినా సరే కంట్లోంచి కారే నీళ్లను చీర కొంగుతో తుడుచుకుంటూ పనిచేస్తూనే ఉంది. ఉదయం 10 గంటలకల్లా ఇల్లంతా ఊడ్చి తుడిచింది. ఖరీదైన ఆ పెద్ద భవంతిని ఒక చేత్తో శుభ్రం చేసేసరికి మేఘన్ నడుము విరిగిపోయినంత పనైంది. కడుపులో ఆకలి దహించిపోతుంది. రాత్రి కూడా ఆమె ఏమీ తినలేదు. కానీ ఎవరిని ఒక ముద్ద అన్నం అడిగే ఆత్మామానం ఆమెకు లేదు. వంటగదిలో వేడి నూనెలో తాలింపు వేస్తూ ఉండగా నూనె చిట్లి ఆమె చేతి మీద పడింది. అబ్బా అంటూ బాధతో చెయ్యి వెనక్కి తీసుకుంది. చేతి మీద పెద్ద బొబ్బెక్కింది. మంట ప్రాణం తీస్తుంది. చల్లటి నీళ్ళ కింద చేయి పెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్నాడు ఆదిత్య. ఇప్పుడు తట్టుకోలేక ఏడుస్తూ నా కాళ్ళ మీద పడుతుంది, నాన్నని క్షమించమని బతిమలాడుతుంది అని ఆదిత్య ఆశించాడు. కానీ మేఘన ఏడవలేదు. తన బాధను పంట కింద బిగపెట్టి మళ్ళీ వంట చేయటం మొదలుపెట్టింది. ఆదిత్యకు ఆమె మౌనం పిచ్చెక్కిస్తుంది. తన పగ ముందు ఆమె విలవిల్లాడాలి. కానీ ఆమె మౌనంగా భరిస్తుంటే అతనికి ఎక్కడో ఓటమిలాగా అనిపిస్తుంది. నీకు పొగరు ఎక్కువైంది మేఘన, దీన్ని ఎలా అణచాలో నాకు తెలుసు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 12 గంటలు. వంట దాదాపు పూర్తయింది. పాయసం ఒక్కటే ఉడుకుతుంది.
మేఘన అలసిపోయి పక్కనే ఉన్న ఒక చిన్న స్టూల్ మీద కూర్చుని కళ్ళు మూసుకుంది. సరిగ్గా అప్పుడే దివ్య, రాజేశ్వరి వంటగదిలోకి వచ్చారు. హే, పడుకోడానికి వచ్చావా ఇక్కడికి? ఈ పాయసంలో జీడిపప్పు వేయలేదేంటి? గద్దించింది రాజేశ్వరి. మేఘన ఉలిక్కిపడి లేచి ఇప్పుడే వేస్తానా ఆంటీ అని డబ్బా తీసుకోవడానికి అటకవైపు నడిచింది. అదే అదనుగా భావించిన దివ్య పక్కనే ఉన్న ఉప్పు డబ్బా తీసుకొని పాయసంలో కలబోయింది. ఆదిత్యకి ఈ వంటలు నచ్చకపోతే మేఘనను ఇంట్లోంచి గెంటేస్తారని దివ్య ప్లాన్. కానీ మేఘన అద్దంలోంచి దివ్య చేస్తున్న పని చూసింది. వెంటనే వెనక్కి తిరిగి దివ్య చేతిని గట్టిగా పట్టుకుంది. దివ్య షాక్ అయింది. ఏయ్, నా చెయ్యి వదులు అని అరిచింది. మేఘన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కానీ గొంతులో ప్రశాంతతను దాచుకుని, నా భర్త నన్ను శిక్షించాలనుకుంటే దానికి నేను సిద్ధం. కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం. 30 మంది అనాథ పిల్లలు తినే ఈ అన్నంలో ఉప్పు కలిపి పాపం మూటగట్టుకోకండి. మీరు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను. కానీ ఇలాంటి నీచమైన పనులు చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని కరాఖండిగా చెప్పి దివ్య చేతిని విసిరికొట్టింది. రాజేశ్వరి ఆశ్చర్యంగా మేఘన వైపు చూసింది. దీనికెంత పొగరు! దీని సంగతి నేను చెప్తాననుకుంటూ దివ్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 1 గంట. ఇంటి వెనక ఉన్న బట్టలు ఉతికే చోట పెద్ద గుట్టెలా ఉన్న బట్టలు ఉతుకుతుంది మేఘన. చేతికి ఉన్న బొబ్బ నీళ్ళలో నాని మరింత మంట పుడుతుంది. హఠాత్తుగా వెనక నుంచి ఎవరో ఆమె భుజం పట్టుకున్నారు. తిరిగి చూస్తే ప్రియా, మేఘన ప్రాణ స్నేహితురాలు ప్రియా. గేట్ వాచ్మెన్కు అబద్ధం చెప్పి ఎలాగో లోపలికి వచ్చింది. మేఘన్ నా పరిస్థితిలో పాత చీరలో చేతికి బొబ్బలతో బట్టలు ఉతుకుతూ చూసిన ప్రియకు గుండె తరుక్కపోయింది. మేఘన, ఏంటే ఇదంతా? ఏంటి బతుకు? నిన్ను పెళ్లి చేసుకున్నాడా లేక ఇంట్లో పని మనిషిగా కొనుక్కొచ్చాడా ఆ రాక్షసుడు అంటూ మేఘన్ను గట్టిగా వాటేసుకుని ఏడ్చింది ప్రియా. ప్రియను చూడగానే మేఘన్లో ఇన్నాళ్ళు దాచుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. ప్రియ భుజం మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రియా, నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది బానిసను చేయటానికి. మా నాన్న వల్ల వాళ్ళమ్మ చనిపోయిందట. ఆ పగ తీర్చుకోవడానికి నన్ను రోజు నరకం పెడుతున్నాడు. ఇదంతా నాకు రాసిపెట్టి ఉంది. నేను భరించక తప్పదు ఏడుస్తూ అంది మేఘన. పిచ్చిదానా, నీ తప్పేమీ లేకుండా నువ్వెందుకు అనుభవించాలి? రా, ఈ క్షణమే పోలీసుల దగ్గరికి వెళ్దాం. వాడి మీద, ఆ రాజేశ్వరి మీద కంప్లైంట్ ఇద్దాం అంటూ మేఘన్ చేతిని పట్టుకొని లాగింది ప్రియా. మేఘన ప్రియ చేతిని వదిలింపించుకుంది. వద్దు ప్రియా, నేను ఇక్కడి నుంచి పారిపోతే మా నాన్న జైలుకి వెళ్తాడు. నాన్న పరువు రోడ్న పడుతుంది. నా తల్లిదండ్రుల ప్రాణాలు ఆదిత్య గుప్పట్లో ఉన్నాయి. వాళ్ళ కోసం నేను ఈ నరకాన్ని భరించాల్సిందే. నువ్వు నా కోసం కన్నీళ్లు పెట్టుకోకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆదిత్య చూస్తే నిన్ను కూడా వదలడు అని బతిమలాడింది. ప్రియ కన్నీళ్లు తుడుచుకొని తన బ్యాగ్లోంచి ఒక చిన్న ఆయింట్మెంట్ ట్యూబ్ తీసి మేఘన్ చేతికి ఇచ్చింది. నీ పిచ్చి త్యాగాలు ఎప్పటికైనా నీ ప్రాణాలు తీస్తాయి మేఘన. నీ ధైర్యం చూసి నేను గర్వపడాలో, నీ పరిస్థితి చూసి ఏడవాలో నాకు అర్థం కావటం లేదు. ఈ ఆయింట్మెంట్ రాసుకో, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి భారమైన మనసుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియా. స్నేహితురాలి ఓదార్పు మేఘనకు కొండంత ధైర్యాన్నిచ్చింది. కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆశ్రమం నుంచి పిల్లలు వచ్చారు. మేఘన స్వయంగా అందరికీ కొసరి కొసరి వడ్డించింది. పిల్లలు ఆ వంటలు తిని చాలా సంతోషపడ్డారు. అక్క, వంట చాలా బాగుంది అని పిల్లలు చెప్తుంటే మేఘన ముఖంలో తొలిసారి ఒక చిన్న చిరునవ్వు కనిపించింది. ఆదిత్య అదంతా దూరం నుంచి గమనిస్తున్నాడు. ఆ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. రాజేశ్వరి, దివ్య కూడా వచ్చి కూర్చున్నారు. మేఘన, నాకు భోజనం వడ్డించు గట్టిగా అరిచాడు ఆదిత్య. మేఘన భయంగా వెళ్ళి వడ్డించడం మొదలుపెట్టింది. దివ్య ముఖంలో ఆతృత. పాయసంలో ఉప్పు కలిపాను కాబట్టి ఆదిత్య కోపంతో రగిలిపోయి మేఘన్ను కొడతానని ఆమె ఎదురు చూస్తుంది. ఆదిత్య మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. వంట అద్భుతంగా ఉంది. తన తల్లి జానకి అన్నట్టే ఉంది. ఆదిత్యకు ఒక్క క్షణం తన తల్లి గుర్తొచ్చింది. కానీ వెంటనే ఆ ఆలోచనను కంట్రోల్ చేసుకున్నాడు. పాయసం తిన్నాడు. అందులో ఎలాంటి ఉప్పు లేదు. చాలా మధురంగా ఉంది. దివ్య ఉప్పు కలపకుండా మేఘన ముందే అడ్డుకుందని దివ్యకు అర్థమై పళ్ళు కొరుక్కుంది. ఆదిత్యకు కోపం ముంచుకొచ్చింది.
మేఘన చేతికి ఉన్న బొబ్బను, అలసిపోయిన ఆ ముఖాన్ని చూశాడు. అంత కష్టపెట్టినా ఈమెందుకు ఏడవటం లేదు, నన్నెందుకు బతిమలాడడం లేదు అన్న ఫ్రస్ట్రేషన్ అతన్ని ఆవహించింది. హఠాత్తుగా చేతిలో ఉన్న వాటర్ గ్లాసును కావాలని కింద పడేశారు ఆదిత్య. నీళ్ళన్నీ కింద పడ్డాయి. ఏంటి మేఘన, సరిగ్గా గ్లాస్ కూడా పెట్టలేవా? చూస్తూ ఏం నిలబడ్డావు? కింద కూర్చొని నీళ్లు తుడుచు కఠినంగా ఆదేశించాడు. మేఘన ఏం మాట్లాడలేదు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. నెమ్మదిగా కింద కూర్చొని తన చీర కొంగుతోనే ఆ నీళ్ళను తుడిచేసింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నా అవి కింద పడకుండా ఆపుకుంది. ఆమె మౌనం, ఆత్మామానం ఆదిత్యకి ఒక చెంప దెబ్బల తగిలాయి. రాజేశ్వరి, దివ్య ఆనందంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆదిత్యకు లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఆదిత్య మనసులో తొలిసారిగా ఒక చిన్న కల్లోలం మొదలైంది. ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి తన రాక్షసత్వానికి ఎదురు నిలబడి మౌనంగా ఎలా పోరాడుతుందో చూసి అతను ఆశ్చర్యపోయాడు. పగతో రగిలిపోయే ఆదిత్యకు ఆమె కన్నీళ్లు కావాలి. కానీ మేఘన ఇస్తున్నది సహనం. తన గదిలోకి వెళ్ళిన మేఘన నేల మీద కూలబడిపోయింది. ప్రియ ఇచ్చిన ఆయింట్మెంట్ తీసుకుని కాలిన గాయానికి రాసుకుంటూ, నాన్న, మీకోసం నేను ఎలాంటి నరకానైనా భరిస్తాను. నా ఆత్మాభిమానాన్ని వాళ్ళు చంపలేరు అని గట్టిగా నిర్ణయించుకుంది. రాత్రి 12 గంటలు. వర్మ ప్యాలెస్ మొత్తం గాఢ నిద్రలో ఉంది. ఆదిత్య గదిలో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఏసి చల్లదనం ఎముకలను కొరుకుతుంది. కింద ఉన్న మార్బల్ ఫ్లోర్ మీద ఒక చిన్న పాదుపటి కప్పుకొని పడుకొని ఉంది మేఘన. పగలంతా చేసిన చాకిరి వల్ల ఆమె ఒళ్ళంతా హూనమైపోయింది. వంటగదిలో కాలి బొబ్బెక్కిన చేతికి ప్రియ ఇచ్చిన ఆయింట్మెంట్ రాసుకున్న ఆ మంట ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఆ చలికి ముడుచుకొని తన కన్నీళ్లను దిగమింగుకుంటూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ నిద్ర రావటం లేదు. తన తండ్రి ఏమైపోయాడు, తల్లి ఎలా ఉందో అన్న ఆలోచనలు ఆమె మనస్సును తొలిచేస్తున్నాయి. మంచం మీద ఆదిత్య పడుకొని ఉన్నాడు. గదిలో ఒక చిన్న నైట్ ల్యాంప్ వెలుగు మాత్రమే ఉంది. మేఘన్ నెమ్మదిగా కళ్ళు తెరిచి మంచం వైపు చూసింది. పగటిపూట కళ్ళల్లో నిప్పులు చెరిగే ఆదిత్య నిద్రలో మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. ఈ మనిషికి అసలు మనసు ఉందా? పగతో నా జీవితాన్ని నాశనం చేశాడు. ఎప్పుడు నన్ను ఏడిపించాలని చూస్తాడు. కానీ అతని ముఖంలో ఇప్పుడు ఏ కోపమూ లేదు. ఒకవేళ మా నాన్నగారు తప్పు చేయకపోయి ఉంటే నా జీవితం అతనితో ఎంత అందంగా ఉండేదో కదా అని తనలో తను అనుకుంది మేఘన. కానీ వెంటనే తన ఆలోచనలను మార్చుకుంది. లేదు, ఇతను ఒక రాక్షసుడు. మా నాన్న తప్పు చేసి ఉన్నాం. ఒక ఆడపిల్ల మీద ఇంత క్రూరంగా ప్రతీకారం తీర్చుకునేవాడు ఎప్పటికీ మనిషి కాలేడు అనుకుంటూ కళ్ళు మూసుకుంది. సరిగ్గా రాత్రి 1 గంట సమయం. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంచం మీద నిద్రపోతున్న ఆదిత్య ముఖంలో ప్రశాంత మాయమై అశాంతి మొదలైంది. అతడు పడుకున్నవాడే అటు ఇటు కదలం ప్రారంభించాడు. నుదుటి మీద చెమటలు పడుతున్నాయి. ఏసీ అంత చల్లగా ఉన్న ఆదిత్య శరీరం కాలిపోతూ ఉన్నట్టుగా చెమటలు కక్కుతుంది. అతని మనసు 15 ఏళ్ల క్రితం నాటి ఆ చీకటి రాత్రిలోకి వెళ్ళిపోయింది. వర్షం దంచుకొడుతుంది. ఉరుములు, మెరుపులు. చిన్నారి ఆదిత్య తన తండ్రి శవం దగ్గర నిలబడి ఏడుస్తున్నాడు. కింద రాజేశ్వరి అరుస్తుంది. తన తల్లి జానకి ఎక్కడుందో అని వెతుక్కుంటూ మెట్లెక్కుతున్నాడు 12 ఏళ్ల ఆదిత్య. అమ్మ, అమ్మ అని పిలుస్తూ వెళ్తున్నాడు. తల్లి గది తలుపులు మూసి ఉన్నాయి. బలంగా తోసి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఫ్యాన్కి ఉరి వేసుకుని వేలాడుతున్న తన తల్లి జానకి. ఆ దృశ్యం చూసి చిన్నారి ఆదిత్య గుండె పగిలిపోయింది. అమ్మా అంటూ గట్టిగా అరిచాడు. మంచం మీద పడుకున్న ఆదిత్య కలలో ఆ దృశ్యం చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అమ్మా, వద్దు, నన్ను వదిలేసి వెళ్ళొద్దమ్మా అంటూ నిద్రలోనే గొనుగుతున్నాడు. అతని కళ్ళల్లోంచి కన్నీళ్లు దారగా కారి దిండును తడుపుతున్నాయి. ఊపిరి గట్టిగా తీసుకుంటున్నాడు. 2 చేతులతో బెడ్షీట్ను గట్టిగా పట్టుకొని భయంతో వణికిపోతున్నాడు. కింద పడుకున్న మేఘన ఆదిత్య గొంతు విని ఉలిక్కిపడి ఆదిత్య మంచం మీద అటు ఇటు దొర్లుతూ, అమ్మా, నన్ను వదిలేయకు, నేను భయపడుతున్నానమ్మా అంటూ చిన్నపిల్లాళ్ళ ఏడుస్తుండటం చూసి ఆమె షాక్ అయింది. పగటిపూట ఉక్కు మనిషిలా, ఒక రాక్షసుల్లా కనిపించే ఆదిత్య ఇప్పుడు ఒక అనాథ పిల్లాల్లా ఏడుస్తున్నాడు. మేఘనకు మొదట భయం వేసింది.
అతన్ని నిద్రలేపితే తన మీద కోపడతాడేమో అని వెనక్కి తగ్గింది. కానీ ఆదిత్య వణుకుతున్న తీరు, అతని కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్లు చూసి ఆమె సున్నితమైన మనసు కరిగిపోయింది. నెమ్మదిగా లేచి మంచం దగ్గరకు వెళ్ళింది. ఆదిత్య నుదురు చెమటతో తడిసిపోయింది. అతను పీడకల్లో చిక్కుకొని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. మేఘన టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గ్లాసులో నీళ్లు పోసింది. ఆదిత్య గారు లేవండి అంటూ నెమ్మదిగా అతని భుజం తట్టింది. కానీ ఆదిత్య కలలోంచి బయటకు రాలేదు. అకస్మాత్తుగా అతను మేఘన్ చెయ్యి పట్టుకున్నాడు. ఆ పట్టులో కోపం లేదు, కేవలం ఒక ఆశ్రయం కోసం వెతుకుతున్న పసివాడే భయం మాత్రమే ఉంది. నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా, నాకు భయంగా ఉంది. వాళ్ళందరూ నన్ను ఒంటరిని చేసేశారమ్మా అంటూ మేఘన చేతిని తన గుండెలకు హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు ఆదిత్య. ఆదిత్య కన్నీళ్లు తన చేతికి తగలగానే మేఘన గుండెలో ఏదో తెలియని బాధ మెదిలింది. ఈ మనిషి కఠినాత్ముడు కాదు, తన గాయాలను కప్పుచ్చుకోవడానికి రాక్షసులా నటిస్తున్నాం ఒక బాధితుడు అని ఆమెకు అర్థమైంది. 15 ఏళ్లుగా ఈ భయంకరమైన కలను, తన తల్లి చావు తాలూకు దృశ్యాన్ని అతను మోస్తూనే ఉన్నాడని గ్రహించింది. మేఘన్ తన కన్నీళ్లను తుడుచుకుంది. కాలిపైన తన చేతి నొప్పిని మర్చిపోయి తన మరో చేత్తో ఆదిత్య తల మీద నెమ్మదిగా నిమిరింది. ఏమీ లేదు, నేనున్నాను, అది కేవలం కల మాత్రమే, మీరు భయపడకండి అంటూ ఒక తల్లిలా ఒక స్నేహితురాల్లా అతన్ని ఓదార్చింది. ఆమె స్పర్శ తగలగానే ఆదిత్యలో వణుకు నెమ్మదిగా తగ్గింది. అతని శ్వాస కుదిరపడింది. మేఘన చేతిని అలాగే గట్టిగా పట్టుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు ఆదిత్య. మేఘన తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆదిత్య పట్టు వదలలేదు. అతను మళ్ళీ భయపడతాడేమో అనిపించి మేఘన అలాగే మంచం పక్కన కింద కూర్చుని అతని చెయ్యి పట్టుకొని ఉండిపోయింది. ఆదిత్య ముఖం వైపు చూస్తూ ఆమె ఆలోచనలో పడింది. నా తండ్రి చేసిన తప్పు వల్ల ఇతను తన తల్లిదండ్రులను కోల్పోయాడు. ఇతని బాధలో న్యాయముంది. కానీ ఆ పగకు నన్ను బలి చేస్తున్న విధానమే తప్పు. ఈ రాక్షసుడి లోపల ఒక చిన్న పిల్లాడు ఏడుస్తున్నాడు. ఆ పిల్లాన్ని బతికించగలిగితే బహుశా ఆదిత్యవర్మ మళ్ళీ మనిషి అవుతాడేమో. అలా ఆలోచిస్తూనే ఆదిత్య చెయ్యి పట్టుకుని నేల మీదే నిద్రలోకి జారుకుంది మేఘన. ఉదయం 6 గంటలు. సూర్యకిరణాలు కిటికీ అద్దాలను చీల్చుకుంటూ గదిలోకి వచ్చాయి. ఆదిత్య నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. రాత్రి వచ్చిన పీడకల వల్ల తల బరువుగా ఉంది. అతని చెయ్యి కదబ్బోతూ ఉండగా తన చేతిని ఎవరో గట్టిగా పట్టుకుని ఉన్నట్టు అనిపించింది. పక్కకు తిరిగి చూశాడు. మంచం కింద నేల మీద కూర్చుని తన కుడి చేతిని పట్టుకుని నిద్రపోతుంది మేఘన. ఆమె తల మంచమంచుకు ఆని ఉంది. రాత్రి ఏం జరిగిందో ఆదిత్యకు మెల్లగా గుర్తుకొచ్చింది. తన్ను కళ్ళు భయపడ్డం, ఎవరు తన తల నిమరడం, ఒక చల్లటి స్పర్శ అన్నీ గుర్తొచ్చాయి. ఆ స్పర్శ మేఘందే అని అతనికి అర్థమైంది. తన బలహీనతను, తన కన్నీళ్లను మేఘన చూసిందని గ్రహించగానే ఆదిత్యలో ఒక్కసారిగా అహంకారం మేల్కొంది. ఒక రాక్షసుడిగా తను నిర్మించుకున్న కోట ఒక ఆడపిల్ల ముందు కూలిపోతుందన్న అవమానం అతను దహించేసింది. వెంటనే తన చేతిని బలంగా వెనక్కి లాక్కున్నాడు ఆదిత్య. ఆ కుదుపుకు మేఘన ఉలిక్కిపడి నిద్రలేచింది. కళ్ళు నలుపుకుంటూ ఆదిత్య వైపు చూస్తుంది. ఆదిత్య మంచం మీద నుంచి కిందకు దిగి మేఘన వైపు కోపంగా చూశాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. నీకెవరు చెప్పారు నా మంచం దగ్గరకు రామని? నా చేయి పట్టుకోవడానికి నీకెంత ధైర్యం? నేను నీకు ముందే చెప్పాను, ఈ గదిలో నీకు ఆ నేల మాత్రమే దిక్కు అని. గట్టిగా అరుస్తూ మేఘనను వెనక్కి నెట్టాడు. మేఘన కుదుపుకు గోడకు తగిలి కింద పడింది. కాలి బొబ్బెక్కిన ఆమె చెయ్యి నేలకు రాసుకుపోయి మళ్ళీ రక్తం వచ్చింది. నేను మీ మంచం ఎక్కలేదు. రాత్రి మీరు నిద్రలో చాలా భయపడ్డారు. మీ అమ్మగారిని తలుచుకుని ఏడ్చారు. ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉంటే మంచినీళ్ళు ఇద్దామని వచ్చాను. మీరే నా చేయి పట్టుకున్నారు అని నెమ్మదిగా భయం లేకుండా చెప్పింది మేఘన. ఆ మాటలు వినగానే ఆదిత్య అహం దెబ్బతింది. తను ఏడ్చాను అని మొహం మీదే ఆమె చెప్పటం అతని కోపం తెప్పించింది. వంగి మేఘన భుజాలను 2 చేతులతో గట్టిగా పట్టుకుని పైకి లేపాడు. అబద్ధం, నేనేడవలేదు. ఆదిత్యవర్మ ఎవరి కోసమో ఏడవడు. నా బలహీనతను చూసి నామే జాలి పడుతున్నావా? దయచేసి నీకు ఈ దరిద్రపు జాలి ఉంటే అది నీ తండ్రి మీద చూపించు, నా మీద కాదు. నన్ను ఓదార్చడానికి నువ్వెవరు? నువ్వు కేవలం ఒక బానిసవి అని గర్జించాడు ఆదిత్య.
మేఘన కళ్ళలోకి సూటిగా చూసింది. ఆమె కళ్ళలో ఇప్పుడు భయం లేదు. నేను జాలి చూపించలేదు ఆదిత్య గారు. ఒక మనిషి బాధలో ఉంటే సాయం చేశానంతే. మీరు బయటకెంత రాక్షసుడిగా నటించినా లోపల మీరు ఇంకా ఆ 15 ఏళ్ల నాటి గాయంతోనే ఉన్న ఒక చిన్న పిల్లాడు. మీ కోపం, మీ పగ అన్నీ మీలోని ఆ భయాన్ని కప్పించుకోవడానికి వేసుకున్న ముసుగులే. ఆ ముసుగు తీసేయండి. అప్పుడు మీకు ప్రశాంతత దొరుకుతుంది. మేఘన గొంతులో ఉన్న ఆ స్థిరత్వం, ఆ నిజాయితీ ఆదిత్యను ఆశ్చర్యపరిచాయి. ఒక సాధారణ అమ్మాయి తనలోని చీకటి కోణాన్ని ఇంత సులభంగా ఎలా చదివేసింది, తన నటనను ఎలా పసిగట్టింది అన్న ప్రశ్నలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఏం మాట్లాడలేక మేఘన్ను వదిలేసి బాత్రూంలోకి వెళ్ళి తలుపు గట్టిగా వేసుకున్నాడు ఆదిత్య. అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. తన కళ్ళల్లో ఇంకా రాత్రి ఏడ్చిన తాలూకు గుర్తులు కనిపిస్తున్నాయి. మేఘన్ అన్న మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. నీలో ఒక గాయపడిన పిల్లాడు ఉన్నాడు. బాత్రూంలో ఆదిత్య కుమిలిపోతూ ఉంటే బయట మేఘన తన గాయపడిన చేతిని తుడుచుకుంటూ కిందకు వెళ్ళడానికి సిద్ధమైంది. ఆదిత్య ఎంత కఠినంగా ప్రవర్తించినా ఈరోజు ఆమెకు అతని మీద కోపం రాలేదు. బదులుగా ఒక అంతులేని జాలి, సానుభూతి కలిగాయి. ఆదిత్య పగతో ప్రేమతో గెలవాలన్న ఒక చిన్న ఆశ ఆ మనసులో మొదటిసారిగా మొలకెత్తింది. వర్మ ప్యాలెస్లో ఉదయం 8 గంటలు. ఆదిత్య గదిలోంచి హాల్లోకి వస్తుంటే అతని అడుగుల్లో ఒక రకమైన అశాంతి కనిపిస్తుంది. రాత్రి తన చెయ్యి పట్టుకొని మేఘన్ నిద్రపోవటం, తను ఏడ్చినప్పుడు ఆమె ఓదార్చటం, ఇవన్నీ అతనికి పదే పదే గుర్తొచ్చి పిచ్చెక్కిస్తున్నాయి. ఒక ఆడపిల్ల ముందు, అందులోనూ నా బద్ధశత్రువు కూతురు ముందు నేను నా బలహీనతను బయట పెట్టుకున్నానా? నా పగనామె జాలితో గెలవాలని చూస్తుందా? అసంభవం అని తనలో తాను రగిలిపోతున్నాడు. కింద హాల్లో మేఘన చీపురు పట్టుకొని నీళ్ళ తుడుస్తుంది. చేతికున్న కాలిన గాయానికి కట్టుకొని ఒక పాత చీరలో ఏమాత్రం అలసట కనిపించకుండా పనిచేస్తుంది. ఆ ముఖంలో నిన్నటి భయం లేదు, ఒక స్థిరత్వం ఉంది. ఆదిత్య మెట్లు దిగుతూ కావాలని తన చేతులున్న కాఫీ కప్పును మేఘన్ తుడిచిన నీళ్ళ మీద పడేశాడు. కాఫీ అంతా నీళ్ళ మీద చిందింది. కప్పు పగిలిపోయింది. ఏంటి మేఘన, పని మీద ధ్యాస లేదా? నేను వస్తున్నానని చూసుకోకుండా అడ్డంగా ఎందుకున్నావు? మళ్ళీ తుడుచు అదంతా అని గద్దించాడు ఆదిత్య. మేఘన ఏం మాట్లాడలేదు. కనీసం అతని వైపు కోపంగా కూడా చూడలేదు. నెమ్మదిగా వంగి ఆ గాజు పెంకులు ఏరి కాఫీ పడిన చోట మళ్ళీ తిరగటం మొదలుపెట్టింది. ఆమెలోని ఈ ప్రశాంతతే ఆదిత్య అహంకారాన్ని దెబ్బతీస్తుంది. ఆమె ఏడవాలి, తన కాళ్ళు పట్టుకోవాలి అని అతను కోరుకుంటున్నాడు. కానీ మేఘన మౌనం అతనికి చెంపదెబ్బలు తగులుతుంది. కోపంగా కారు తాళాలు తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆదిత్య. దూరం నుంచి ఇదంతా గమనిస్తుంది దివ్య. ఆదిత్య మేఘన్ల మధ్య ఏదో తెలియని మార్పు వస్తుందని ఆమె పసిగట్టింది. మేఘన ఎంత కష్టపెట్టినా ఏడవకపోవటం, ఆదిత్యమ్మను దండించకుండానే ఆఫీస్కి వెళ్ళిపోవటం దివ్యకు మింగుడు పడలేదు. రాజేశ్వరి దగ్గరకు వెళ్ళి కూర్చుంది. ఆంటీ చూస్తున్నారా ఆ మేఘన పొగరు? ఆదిత్య గారు అంతలా అరుస్తున్నా పల్లెత్తు మాట అనకుండా ఎలా నటిస్తుందో. ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు తన మౌనంతో ఆదిత్య మనసు మార్చేసుకుంటుంది. ఆ తర్వాత నన్ను మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేస్తుంది అని రాజేశ్వరి చెవిలో ఊని దివ్య. రాజేశ్వరి కోపంగా చూసింది. అలా జరగనివ్వని దివ్య. ఆదిత్య కావలసింది ప్రతీకారం. అది తీరాక ఆ పిల్ల ఇంట్లో ఉండదు. నువ్వే నా కోడలివి, అది మనకు తెలుసా ఆంటీ? కానీ ఆదిత్యకు నా మీద ఉన్న పాత ప్రేమను మళ్ళీ గుర్తు చేయాలి. మేఘనకు తన స్థానం ఏంటో చూపించాలి. ఈరోజు సాయంత్రం ఆదిత్య ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్ మన ఇంటికి వస్తున్నారు కదా. ఆ పార్టీలో మేఘనను అందరి ముందు అవమానించి ఆమె క్యారెక్టర్ను ఆదిత్య ముందు చెడ్డ చేద్దాం అంటూ తన కుట్రకు పదును పెట్టింది దివ్య. రాజేశ్వరి ఓ క్రూరమైన నవ్వు నవ్వి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని అనుమతి ఇచ్చింది. సాయంత్రం 7 గంటలు. వర్మ ప్యాలెస్ లానంతా రంగురంగుల లైట్లతో అలంకరించబడింది. ఖరీదైన కార్లు వచ్చి ఆగుతున్నాయి. నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, ఆదిత్య స్నేహితులు పార్టీకి వస్తున్నారు. ఆదిత్య బ్లాక్ సూట్లో ఎంతో హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. అతని పక్కనే దివ్య ఒక ఖరీదైన డిజైనర్ డ్రెస్ వేసుకొని పార్టీకి తనే హోస్ట్ అన్నట్టుగా వ్యవహరిస్తుంది. అందరికీ ఆదిత్యను పరిచయం చేస్తూ అతని భుజం మీద చేయి వేస్తూ అతిగా ప్రవర్తిస్తుంది.
లోపల వంటగదిలో మేఘన చెమటలు కక్కుతూ అతిథులకు స్నాక్స్ తయారు చేస్తుంది. పగలు పడిన కష్టం, రాత్రి నిద్రలేమి ఆమెను పీల్చి పిప్పి చేస్తున్నాయి. అయినా సరే పళ్ళు బిగువున భరిస్తూ పనిచేస్తుంది. ఏ మేఘన, ఇలా రా అంటూ వంటగదిలోంచి వచ్చింది దివ్య. మేఘన వెనక్కి తిరిగింది. అందరూ వచ్చారు. స్నాక్స్ ప్లేట్స్ అన్ని తీసుకుని బయటకు రా, వచ్చి అందరికీ సర్వ్ చేయి అని ఆర్డర్ వేసింది దివ్య. కానీ నేను ఈ పాత చీరలో ఎలా రాగలను? వాళ్ళంతా పెద్దవాళ్ళు. మేఘన సంకోచిస్తోంది. దివ్య వెటకారంగా నవ్వి, ఓ మర్చిపోయాను, నువ్వు వర్మగారి కోడలివి కదూ, పట్టుచీర కావాలా? నీ ముఖం చూసుకో అద్దంలో, అడుక్కునే దాంట్లో ఉన్నావు. నీకు ఈ ఇంటి కోడలి స్థానం ఎవరివ్వలేదు. నా అయితే నిన్ను ఒక పని మనిషిలానే చూస్తున్నాడు. వెళ్ళు, వెళ్ళి ప్లేట్స్ పట్టుకుని అందరికీ సర్వ్ చేయి, లేకపోతే ఆదిత్య చేతిలో నీకు శిక్ష పడదు అని బెదిరించింది. తన తండ్రి పరువు, ప్రాణాలు ఆదిత్య గుప్పట్లో ఉన్నాయని గుర్తు రాగానే మేఘన్ తలదించుకుని స్నాక్స్ ట్రే పట్టుకుని బయటకు నడిచింది. లాన్లో అందరు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఆదిత్య ఒక పక్క నిలబడి బిజినెస్ గురించి చర్చిస్తున్నాడు. అప్పుడే మేఘన చేతిలో ట్రే పట్టుకుని అక్కడికి వచ్చింది. ఆమెను ఆ పాత చీరలు చూడగానే అతిథులంతా ఆశ్చర్యంగా చూశారు. దివ్య గబగబా మేఘన్ దగ్గరికి వెళ్ళి ట్రేలో నుంచి ఒక జ్యూస్ గ్లాస్ తీసుకుంది. చూశారుగా ఫ్రెండ్స్, తనే మా కొత్త పని మనిషి, చాలా టాలెంటెడ్, ఎలాంటి పనులైనా చేస్తుంది అంటూ అందరి ముందు మేఘన్ను పరిచయం చేసింది దివ్య. అక్కడున్న వారంతా నవ్వారు. మేఘన కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. అవమానంతో ఆమె తలదించుకుంది. దూరం నుంచి ఇదంతా చూస్తున్న ఆదిత్య గుండెలో ఏదో మూల చిన్నపాటి అసౌకర్యం కలిగింది. ఒకప్పుడు దర్జాగా బతికిన మేఘనను అందరి ముందు పని మనిషి అనడం అతనికి కూడా నచ్చలేదు. కానీ నా పగ నెరవేరుతుంది కదా, నేనెందుకు బాధపడాలి అంత నా మనసును సరిపెట్టుకుని అటువైపు చూడకుండా ఉండిపోయాడు. అంతటితో ఆగలేదు దివ్య. మేఘన పక్క నుంచి వెళ్తూ ఉండగా కావాలని కాలు అడ్డుపెట్టింది. మేఘన బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. చేతిలో ఉన్న ట్రే కింద పడి గ్లాసులు పగిలిపోయి జ్యూస్ అంతా నేల మీద, దివ్య డ్రెస్ మీద పడింది. అరే, కళ్ళు కనిపించడం లేదా? ఎవరిని చూసుకొని అంత పొగరు నీకు? నా డ్రెస్ ఖరీదు నీ జీవితకాలం సంపాదన కంటే ఎక్కువ. కింద కూర్చొని తుడిచిదంతా అంటూ అందరి ముందు గట్టిగా అరిచింది దివ్య. మేఘన కింద పడిపోయి తన చేతికి గుచ్చుకున్న గాజు పెంకును నెమ్మదిగా తీసుకుంది. రక్తం వస్తున్నా పట్టించుకోకుండా చీర కొంగుతో ఆ జ్యూస్ తుడుస్తుంది. ఆ దృశ్యం చూసి ఆదిత్య కోపం కట్టలు తెంచుకుంది. కానీ ఆ కోపం మేఘన మీద కాదు, ఎందుకో దివ్య మీద వస్తుంది. కాందాన్ని బయట పన్నివ్వలేదు. ఇదంతా మా నాన్న కోసం, ఆయన బతుకుంటే చాలు, ఈ అవమానాలు నాకు లెక్కలేదు అని తనలో తాను గొనుక్కుంటూ కన్నీళ్లను నేలపాలు చేసింది మేఘన. పార్టీ ముగిసింది. అతిథులంతా వెళ్ళిపోయారు. ఆదిత్య తన గదిలోకి వెళ్ళిపోయాడు. మేఘన వంటగదిలో అంట్లు తోముతుంది. అప్పుడు వంటగదిలోకి వచ్చింది దివ్య. ఆ ముఖంలో గెలుపు గర్వం కనిపిస్తుంది. ఏంటే మేఘన, ఎలా ఉంది నా ట్రీట్మెంట్? అందరి ముందు అవమానంతో కుంచుకుపోయావు కదా, అదే నీ స్థానం అంటూ మేఘన భుజం మీద చేయి వేసింది దివ్య. మేఘన కోపంగా చేతిని విసిరికొట్టింది. నన్ను పని మనిషిని అని పిలిచినంత మాత్రాన నా ఆత్మాభిమానం చచ్చిపో దివ్య. ఆదిత్య గారు పగతో నన్ను ఎంత అవమానించినా భరిస్తాను. కాను నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను కరాఖండిగా చెప్పింది. దివ్య పగలబడి నవ్వింది. నీకు చాలా పొగరే. నువ్వు అసలు ఆదిత్యకు ఎవరో తెలుసా? కేవలం అప్పు తీర్చే యంత్రాన్ని. కానీ నేను ఆదిత్య చిన్నప్పటి నుంచి ఒకరినొకరం ప్రేమించుకున్నాం. నేను అతని పాత ప్రేయస్ని. ఆదిత్య హృదయంలో ఉన్నది నేనే. నీ నాన్న మీద ఉన్న కోపంతో ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నీతో పగ తీరిపోగానే నిన్ను బయటకు గెంటేసి నన్ను పెళ్లి చేసుకుంటాడు. ఈ మాటలు వినగానే మేఘన గుండెలో ఏదో తెలియని నొప్పి మొదలైంది. ఆదిత్య ఒక రాక్షసుడు అని తెలిసినా అతని జీవితంలో వేరే అమ్మాయి ఉందని, తన్ను కేవలం ప్రతీకారం కోసమే వాడుకున్నాడన్న నిజం ఆ మనసును తొలిచేసింది. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే మీరే పెళ్లి చేసుకోవాల్సింది. నాకెందుకు ఈ శిక్ష? నా తండ్రిని వదిలేస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను కన్నీళ్లతో అంది మేఘన. నువ్వు వెళ్ళిపోతే వాడి పగ ఎలా తీరుతుంది? వాణ్ణి నిన్ను వదిలిపెట్టడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో,
ఆదిత్య ఎప్పటికీ నా వాడేం. రాత్రిపూట అతని మంచం దగ్గరకు వెళ్ళి జాలి చూపిస్తే అతను కరిగిపోతానని పగటి కళ్ళు కనకు. నువ్వు కేవలం ఒక టిష్యూ పేపర్వి. వాడి కన్నీళ్లు తుడుచుకున్నాక చెత్తబుట్లో పడేస్తాడు అని విషం చిమ్మింది దివ్య. దివ్య మాటలకు మేఘంలో కోపం కట్టలు తెంచుకుంది. చాలు దివ్య, నన్ను టిష్యూ పేపర్ అన్నా పర్లేదు. నేను అప్పు తీర్చడానికి వచ్చిన వస్తువునే కావచ్చు. కానీ నీ తండ్రి పరువు కోసం, నా కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నా క్యారెక్టర్ను విమర్శించే హక్కు నీకు లేదు. ఆదిత్య గారిని ప్రేమిస్తే వెళ్ళి ఆయన్ని అడుగు, నన్ను వదిలేయమని. నా ముందు ఈ నాటకాలు వద్దు అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయింది మేఘన. ఇలాగైతే లాభం లేదని దివ్య ఒక భయంకరమైన ప్లాన్ వేసింది. మేఘన వెళ్తున్న దారికి అడ్డుగా వచ్చి పక్కనే ఉన్న కత్తిని తీసుకొని తన చేతి మీద చిన్న గాయం చేసుకుంది. ఆ తర్వాత మేఘన తన్ను నెట్టేసినట్టుగా నటిస్తూ వెనక్కి పడిపోయి పెద్దగా అరిచింది. ఆ, చంపేస్తుంది. ఆదిత్య, నన్ను కాపాడు అంటూ గట్టిగా కేకలు వేసింది దివ్య. ఆ అరుపులు వినగానే పైనుంచి పరుగు పరుగున కిందకు వచ్చాడు ఆదిత్య. రాజేశ్వరి కూడా హాల్లోకి వచ్చింది. వంటగదిలో కింద పడి ఏడుస్తున్న దివ్యను, ఆమె చేతి నుంచి కారుతున్న రక్తాన్ని చూసి ఆదిత్య షాక్ అయ్యాడు. మేఘన చేతిలో కత్తి లేదు, కానీ ఆమె దివ్యకు దగ్గరగా నిలబడి ఉంది. పరిస్థితులు మేఘనకు వ్యతిరేకంగా కనబడుతున్నాయి. ఏమైంది దివ్య? కంగారుగా అడిగాడు ఆదిత్య. దివ్య కళ్ళల్లో కళ్ళబొల్లి కన్నీళ్లు తెచ్చుకొని నటన మొదలుపెట్టింది. చూడు ఆదిత్య, ఈ మేఘన్ నన్ను చంపడానికి ప్రయత్నించింది. నేను ఆమెను కేవలం వంట పూర్తయిందా, నేను ఏమైనా సహాయం చేయాలా అని అడగటానికి వచ్చాను. దానికి ఆమె నా మీద విరుచుకపడింది. నీకెంత ధైర్యం నా ముందే ఆదిత్యతో తిరుగుతావా? నేను ఈ ఇంటికి మహారాణ్ణి. ఈ ఆస్తులన్నీ నావే. ఆదిత్య నా గుప్పెట్లో ఉన్నాడు. ముందు నిన్ను, ఆ రాజేశ్వర్ని ఇంట్లోంచి గెంటేస్తాను అని నా మీద కత్తితో దాడి చేసింది. నేను అడ్డుకోబోతూ ఉంటే నన్ను కిందకు తోసేసింది అంటూ ఏడుస్తూ ఆదిత్య కుండల మీద వాలిపోయింది దివ్య. మేఘన ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. ఒక మనిషి ఇంత పిచ్చిగా అబద్ధాలు ఎలా ఆడగలదో ఆమెకు అర్థం కాలేదు. లేదు ఆదిత్య గారు, తను అబద్ధం చెబుతుంది. నేనేమీ చేయలేదు. తనే స్వయంగా కత్తితో కోసుకొని నా మీద నింద వేస్తుంది. కంగారుగా వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది మేఘన. నోర్మి, ఉరుములు అరిచాడు ఆదిత్య. ఆదిత్య కోపంతో రగిలిపోతూ మేఘన్ దగ్గరికి వచ్చి ఆమె మెడ పట్టుకుని వెనక్కి గోడకేసి నొక్కాడు. ఉదయం నుంచి తన అహంకారాన్ని దెబ్బతీసిన మేఘన మీద కోపం తీర్చుకోవడానికి అతనికి ఇదొక సాకులా దొరికింది. నిజానికి లోపలెక్కడో ఒక మూల మేఘన అలాంటిది కాదని అతనికి తెలుసు. కాంతన మనసు ఆమె వైపు ముగ్గు చూపుతుందన్న భయం, ఆమె మీద జాలి కలుగుతుందన్న ఫ్రస్ట్రేషన్ అంత కోపంగా మారి బయటకు వచ్చింది. ఎంత ధైర్యం నీకు నా ఇంట్లోనే ఉంటూ నా వాళ్ళ మీద దాడి చేస్తావా? ఒక దొంగకు పుట్టిన కూతురివి దొంగ బుద్ధులు చూపిస్తావు, కానీ మంచి బుద్ధులు ఎక్కడి నుంచి వస్తాయి? నీ ఆత్మామానం అనే ముసుగు వెనక ఉన్న అసలు కుట్ర ఇదన్నమాట. నా ఆస్తులు కాజేసి నన్ను రోడ్న పడేయాలని చూస్తున్నావా? మీ నాన్న చేసిన ద్రోహం సరిపోలేదా? ఇప్పుడు నువ్వు కూడా మొదలుపెట్టావా? అరుస్తూ మేఘనను అవమానించాడు ఆదిత్య. మేఘన కళ్ళల్లోంచి నీళ్లు జల జల రాలుతున్నాయి. ఆదిత్య గొంతు పట్టుకోవడం వల్ల ఊపిరి ఆడడం లేదు. కానీ వాటన్నిటికంటే తను ఎంత నిజాయితీగా ఉన్నా ఆదిత్య తను ఒక దొంగలా, ఒక కుట్రదారులా అని చూస్తున్నానని నిజం ఆమె హృదయాన్ని ముక్కలు చేసింది. దివ్య వెనక నిలబడి ఒక వికృతమైన నవ్వు నవ్వింది. రాజేశ్వరి కూడా సంబరపడిపోతుంది. ఆదిత్య ఆమెను బలంగా కిందకు విసిరికొట్టాడు. ఇది నీకు మొదటి ఆఖరి హెచ్చరిక. ఇంకొకసారి దివ్య జోలికి గాని, రాజేశ్వరి ఆంటీ జోలికి గాని వెళ్ళావంటే నీ తండ్రి ప్రాణాలతో మిగలడు. నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి కుక్కలకు వేస్తాను. నీ స్థానం ఏంటో గుర్తుపెట్టుకో. బానిస అని గట్టిగా చెప్పి దివ్య చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య. మేఘన కింద పడిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. రాత్రిపూట తన చేతిని వెచ్చగా పట్టుకుని ఏడ్చిన పసివాడెక్కడా? ఇప్పుడు తన గొంతు నులిమి చంపడానికి సిద్ధమైన ఈ రాక్షసుడు ఎక్కడా? ఆదిత్యకు తన మీద కనీస నమ్మకం లేనప్పుడు తను ఈ నరకాన్ని భరించడంలో అర్థం ఉందా అన్న ప్రశ్న మేఘన్ను వేధిస్తుంది. అపార్థాల గోడ వాళ్ళ మధ్య ఇప్పుడు ఇనుప కోటలా మారిపోయింది. పాత ప్రేయస్ నాటకానికి బలైపోయిన మేఘన
తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఏం చేయబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.